హీరో సత్యదేవ్ గారు ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ అరేబియా కడలి. ఈ వెబ్ సిరీస్ లో ఆనంది గారు కూడా నటించారు. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 30 నిమిషాలకు పైగా ఉంది. వెబ్ సిరీస్ ఎలా ఉంది అంటే బాగానే ఉంది. ఈ వెబ్ సిరీస్ ని చూస్తే మాత్రం మనకు తండేల్ మూవీ గుర్తుకు వస్తుంది. అయితే ఈ వెబ్ సిరీస్ కి క్రిష్ జాగర్లమూడి గారు రైటర్ గా మాత్రమే వ్యవహరించారు. ఈ వెబ్ సిరీస్ యొక్క డైరెక్టర్ పివి సూర్యకుమార్ గారు. అయితే ఈ వెబ్ సిరీస్ యొక్క స్టోరీ విషయానికి వస్తే, విశాఖలోని భీమిలిపట్నంలో చేపలవాడ గ్రామాల ప్రజల మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉంటాయి. తీర ప్రాంత గ్రామాలైనా అయితే వీటికి ఓడరేవ్ అనేది ఉండదు. దీనివల్ల చేపల వేటకు సరైన సదుపాయాలనేటివి ఉండవు. తిండి తిప్పల కోసం, అప్పులు తీర్చడం కోసం, సంపాదన కోసం గుజరాత్ వలస వెళ్ళి అక్కడ చేపల వేట వెళ్ళి వాళ్ళు వృత్తిరీత్యా చేస్తూ ఉంటారు. గుజరాత్ వలస వెళ్ళడానికంటే ముందు పొరుగురు అబ్బాయి అయిన మన సత్యదేవ్ గారు హీరోయిన్ అయిన గంగా గారిని ప్రేమిస్తూ ఉంటాడు. ఆమెను ప్రేమించిన విషయం వాళ్ళ నాన్నకి తెలుస్తుంది. దీంతో చిన్నపాటి గొడవ అనేది అవుతుంది. ట్రైన్లోనే గొడవ పడడంతో పోలీసులు కిందకి దింపేస్తారు. అక్కడ నుంచి గుజరాత్కి ఎలా వెళ్తారు? అక్కడ బోట్లు తీసుకొని చేపల వేటకు వెళ్ళిన వాళ్ళు పాకిస్తాన్ జలాల్లోకి ఎలా వెళ్లారు? అక్కడ పాక్ ఆర్మీ చేతికి ఎలా చిక్కారు? వాళ్ళని ఇండియా తీసుకురావడం కోసం ఎవరు ఎటువంటి ప్రయత్నాలు చేశారు? చివరికి ఏమైంది అనేది తెలియాలంటే మనం సిరీస్ చూడాల్సిందే. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ లో సత్యదేవ్ గారి నటన బాగుంది. విశాఖ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన ఆశ కూడా బాగానే ఉంది. ఈ వెబ్ సిరీస్ యొక్క స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ మనకు బాగా నచ్చుతుంది. గంగా పాత్రలో ఆనంద్ గారు కూడా బాగా ఒదిగిపోయారు. ఇంకా ఈ వెబ్ సిరీస్ లో వంశీకృష్ణ గారు, కోర్టు ఫేమ్ హర్ష రోషన్ గారు, ఇంకా శ్రీనివాసరావు గారి పాత్రలు కూడా బాగా గుర్తుంటాయి మనకి. కమర్షియాలిటీకి దూరంగా రియాలిటీకి దగ్గరగా తీసిన ఈ వెబ్ సిరీస్ మనల్ని మెప్పిస్తుంది. ఈ వెబ్ సిరీస్ ని మనం ఫ్యామిలీతో కూడా కలిసి చూడవచ్చు. అయితే ఈ స్టోరీలో ప్రేమను కాకుండా మానవత్వాన్ని హైలైట్ చేస్తూ తీశారు. అందువల్ల ఈ సిరీస్ చూడాలని మనకు అనిపిస్తుంది.